విజయవాడ ఏసీబీ కోర్టులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు హాజరుపరిచారు. ఈ సందర్భంగా న్యాయమూర్తితో తన ఆవేదనను చెప్పుకున్నారు చెవిరెడ్డి. లిక్కర్ స్కామ్ కేసులో తన ప్రమేయం లేదని తెలిపారు. తన కుటుంబం అంతా మద్యం వల్ల చిన్న భిన్నమైందన్నారు. వందల ఏళ్లుగా వస్తున్న ఆస్తులను అటాచ్మెంట్ చేయటం ధర్మం కాదన్నారు. తాను కష్టపడి సంపాదించిన వాటిని లిక్కర్ ద్వారా సంపాదించాలని చెప్తున్నారని అన్నారు. తాను ఇప్పుడు చెప్పకపోతే నిజంగానే తప్పు చేశానని ప్రజల్లోకి వెళ్తుందని, ప్రభుత్వం సంతృప్తి చెందే వరకు జైలు పెట్టినా భయం లేదని తెలిపారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, అరుణ లిక్కర్ అక్రమ కేసులో తన ప్రమేయంపై పూర్తి స్థాయిలో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ రోజు కోర్టులో మొదలుపెట్టడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ అక్రమ కేసు పరంపర కొనసాగిస్తూనే కూటమి సర్కారు సాగుతుంది. ఇలాంటి తరుణంలో అసలు ఈ కేసుకు నాకు ఎటువంటి ప్రమేయం లేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జడ్జి ఎదుట చెప్పడం జరిగింది. నా కుటుంబం అంతా మద్యం వల్ల చిన్న భిన్నమైందని ఆయన పేర్కొనడం జరిగింది. ఈ రోజుతోటి రిమాండ్ తేదీ పూర్తి కావడంతో ఈ రోజు అధికారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచారు. ఆ సమయంలో జడ్జి ఎదుట ఈ విధంగా తన ఏదైతే ఇక్కడ అక్రమ కేసు ఉందో అక్రమ కేసు తనపై అక్రమంగా బరాయించారని, కూటమి సర్కారు ఈ విధంగా తనపై కక్షపూర్తి చర్యలు పాల్పడడం భాగంగానే ఈ కేసు తనపై భరించాలని 100 ఏళ్ల నాటి పూర్వజీతం సక్రమించిన ఆస్తులను అటాచ్మెంట్ లోకి తీసుకురావడం ధర్మం కాదని కూడా పేర్కొనడం జరిగింది. ఈ లిక్కర్ స్కామ్ తోటి నాకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పిన పరిస్థితులు కనిపించాయి. నేను కష్టపడి సంపాదించిన వాటిని లిక్కర్ ద్వారా సంపాదించాలని ఏ విధంగా చెప్తానంటూ కూడా చెవిరెడ్డి చెప్పారు. అదేవిధంగా నేను మీకు ఇప్పుడు చెప్పకపోతే నిజంగా తాను తప్పు చేశానని ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి ఇప్పుడు చెబుతున్నాను. ప్రజల్లోకి ఈ విధంగా వెళ్ళకూడదు, ఎందుకంటే పూర్తిగా కూడా ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఎటువంటి సంబంధం తనకు లేదని, పూర్తిగా తను కష్టార్జితంతో సంపాదించిన ఆస్తులను ఇప్పుడు ఈ అటాచ్మెంట్ పేరుతోటి కావాలని కూటమి ప్రభుత్వం తనపై కుట్ర చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం సంతృప్తి చెందే వరకు తనను జైల్లో పెట్టి ఇబ్బందులు గురి చేస్తారని, అయినా సరే తనకి ఎటువంటి భయం లేదని, ఎన్ని రోజులైనా జైల్లో ఉంటాను కానీ తాను మాత్రం ఎటువంటి తప్పు తెలియదు, ఈ లిక్కర్ కేసుకి ఎటువంటి సంబంధం లేదని కూడా కరగంటగా జడ్జి ఎదురు చెప్పిన పరిస్థితులు కనిపించాయి. ఓకే నరేష్, థ్యాంక్ యూ.